ఏపీ రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనులను సిఆర్డీఏ ప్రతిపాదించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళవారం అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, పురపాలక సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు హాజరయ్యారు. రాజధానిలో ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు సీఎం చెప్పారు. 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, డక్ట్లు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. రికార్డు టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, రాజధాని అమరావతి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఇక రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్డీఏపై సమీక్ష నిర్వహించడం కూడా జరుగుతోంది. ఇక ఈ యొక్క సమీక్షలో భాగంగా ఇటు రాజధాని నిర్మాణాలు పూర్తి చేసే విధంగా కూడా ఇటు ముందడుగు వేయాలంటూ కూడా ఇటు అధికారులకి, అదేవిధంగా ఆ శాఖ మంత్రికి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. రియల్ టైంలో రాజధాని పనుల పర్యవేక్షణ, అదేవిధంగా ఫ్లాట్ల బదిలీలపై రాజధాని రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఇటు భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో పాటు అదేవిధంగా వారు నిరసన చేసినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇటు కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి నేపథ్యంలోనే వారికి పూర్తి స్థాయిలో అయితే కనుక హామీ ఇచ్చే విధంగా వారి ఇబ్బందులు పడకుండా కూడా వారి హామీలు నెరవేర్చే విధంగా కూడా ఇటు ముందడుగు వేయాలంటూ కూడా ఇటు అధికారులకి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఇటు ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస నగరంగా అమరావతి నిర్మాణం జరగాలని సీఎం స్పష్టం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా రాజధానిలో ఎల్పీఎస్ లేఅవుట్ లో అభివృద్ధి పనుల పురోగతి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, వ్యక్తులు లాంటి ట్రంక్, ఇన్ఫ్రా, వరద నియంత్రణ పనులు జరుగుతున్నటువంటి తీరుపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీయడం కూడా జరుగుతూ ఉంది. దాదాపు రాజధానిలో ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకి 74 టెండర్లు పిలిచామంటూ కూడా 74 పనులు ప్రారంభమయ్యాయంటూ కూడా ఇటు అధికారులు సీఎం కి వివరించడం కూడా జరుగుతూ ఉంది. కాంట్రాక్ట్ సంస్థలు ఆయా పనుల్ని వేగవంతంగా చేయాలంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎక్కడా కూడా నాణ్యత రాజీ పడకుండా ఉండే విధంగా కూడా ఇటు రాజధానిలో నిర్మాణాలు చేపట్టాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా ఇటు రైతుల విషయంలో కావచ్చు, నిర్మాణాల విషయాల్లో కావచ్చు, ఎటువంటి రాజీ లేకుండా ముందడికి వెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో రాజధాని రైతులకి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు దీనికి సంబంధించి నా శాఖ మంత్రి నారాయణతో పాటు అధికారులకి అయితే కనుక జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. మాస్టర్ ప్లాన్ ఏవైతే ప్రభావితం కాకుండా ఆ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా సీఎం స్పష్టం చేసినటువంటి పరిస్థితులు అనుకూలని కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా విజయ్, ఇటు అమరావతిలో ఇటు కార్యాలయాల నిర్మాణాలు, అదేవిధంగా వివిధ సంస్థలకు వేగవంతంగా అనుమతులు ఇవ్వాలని కూడా సీఎం దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతోంది. ఫిజికల్ అని ఎల్ఆర్ఐ తదితర సంస్థలకి త్వరితగతిన అయితే కనుక భూమిని కేటాయించాలి. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన 72 సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించాలంటూ కూడా ఇటు అధికారులతో పాటు మంత్రి నారాయణ సైతం కూడా ఇటు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఇటు పెద్ద ప్రాజెక్టులకి సమర్థంగా ప్రధాని మోదీ, అదేవిధంగా కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే చేస్తారంటూ కూడా ఇటు ఇప్పటికే ఇటు రాజధానిలో పర్యటించినప్పుడు పదే చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఏ ప్రాజెక్టులు డెవలప్మెంట్ పరంగా చూస్తున్నట్లయితే కనుక అమరావతిలో ఇటు స్పోర్ట్స్ సిటీ కావచ్చు, పర్యాటక ప్రాజెక్టులు కావచ్చు, ఈ ఎయిర్పోర్టు, బయోటెక్నాలజీ, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇలా వివిధ రంగాల్లో కూడా ఇటు ఈ అమరావతి రాజధాని అనేది కూడా ముందుండాలి అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకైతే కనుక ఇటు స్పష్టం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.